ఈరోజు సిఐకు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఏదైతే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు ఆల్ ఇండియా మహాసభలు ఏదైతే జరుగుతున్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ రక్షణ కోసం, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం, వాళ్ళ హక్కుల కోసం ఏదైతే సిఐ2 నిరంతరము కార్మికుల కోసం, కర్షకుల కోసం, పేదల కోసం పోరాడుతుంది. కాబట్టి ఏదైతే అఖిల భారత మహాసభలను జయప్రదం చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను మారుస్తూ ఈ కార్మికులందరికీ గిట ఉరితాళ్లుగా మారుస్తూ కార్మికులను కట్టి బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులందరికీ గిట ఐక్యంగా కావాలని చెప్పి సిఐ2 ఏదైతే ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని జయప్రదం చేయడం కోసం కార్మికులందరికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, లేబర్ వ్యతిరేక కోడ్లను వెంటనే రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, కార్మిక లేబర్